ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే వచ్చేసి మొసళ్ళ మడుగు. ఇందులోనే దాదాపు 30 వరకు పెద్ద మొసళ్ళు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ నుంచి చుట్టూ వ్యూ చూడవచ్చు ఎలా ఉందనేది. ఒకసారి చూపిస్తాను మీకు. ముందు దారి చూడవచ్చు, బాబా అద్భుతంగా ఉంది, భలే ఉంది దారి మాత్రం. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, చుట్టూ చూడవచ్చు. తొందరగా వెళ్ళాలి, మనం చూసి వెళ్ళాలి. చలికాలం కదా, మాగిపోతే తొందర వస్తుంది. ఒకటైతే చిన్నపాటి ట్రెక్కింగ్ మోడల్ అయితే ఉంది. చూస్తున్నారు కదా పైకి రైలింగ్, కింద పడిపోకుండా మనం ముందుకు వెళ్తున్నాం. వచ్చేసి కాకతీయ కాలం నాటి గుహలు. వాళ్ళు ఎలా ఈ యొక్క గుహలు కట్టేయటానంటే మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలంటే, ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద రాయి పెట్టి అవతల పక్క సపోర్ట్ ఇచ్చి రాళ్ళ మీద రాళ్ళు బేస్ చేసి వాళ్ళు ఇలా కట్టడం అయితే చేసేవారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ. ఇవాళ మనం వచ్చేసి చెన్నూరులో ఉన్నట్టు చెన్నూరు డివిజన్లో ఉన్నటువంటి శివవరం మొసళ్ళ అడవికి అయితే అభయారణ్యానికి వచ్చాం. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం ముందుకు వస్తే మాత్రం మీకు అద్భుతమైన క్రొకడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క చెరువులనే క్రొకడైల్స్ ఉంచారు. ఒకసారి చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో, ఒకసారి దగ్గర నుంచి చూడండి. చూస్తున్నారు కదా, అక్కడ ముందుకెళ్తే ఏమేమి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మ్యాప్ గోదావరి రివర్, ఇక్కడ మొసలకు సంబంధించి ఇచ్చారు కదా, ఒకసారి చూడవచ్చు ఎలా ఉందనేది. ఇక్కడ చూడండి మ్యాప్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాప్. ఇక్కడ మాత్రం అద్భుతంగా అవుతుంది శివవరం క్రొకడైల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్తే ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తారు. చూస్తున్నారు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. చూడవచ్చు. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళబోతున్నాం. అద్భుతంగా అయితే ఉంది కూర్చున్న తట్టు. ఫ్యామిలీతో వస్తే మాత్రం మంచి పిక్నిక్ స్పాట్ లెక్క అయిపోతుంది సండేస్. ఇక్కడ చూడండి ఇలా మనం ముందుకెళ్ళాలి ఇట్లా. వెనక మా వాళ్ళు అందరు వస్తారు, చూద్దామా. అగో సన్ని బోటింగ్, వాళ్ళందరూ వస్తారు బోటింగ్. అక్కడ బోట్ వెళ్తాను ఒకటి. ఇలా మనం ముందుకెళ్ళాలి. చూడచ్చు దట్టమైన అడవి ఎటు చూసినా కూడా. ఇక్కడ మీకు చూస్తే వాచ్ టవర్కి ఏమో అటువైపు వెళ్ళాలి. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వాచ్ టవర్, ఇక్కడ రైట్ సైడ్ ఏమో బోటింగ్ పాయింట్. ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్కి పోతేనేమో అది వస్తుంది. ఇక్కడ అన్నీ బోర్డ్స్ ఉండేటి ఇరిగిపోయినాయి. ఇప్పుడు చూడవచ్చు ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్. ఇక్కడ చూద్దాం. వర్షాకాలంలో నీళ్లు నిండినప్పుడు ఈ రేలింగ్స్ దాకా నీళ్ళు వస్తాయి. ఇందులోనే మొసళ్ళు కనిపిస్తే మనకేమన్నా ఛాన్స్ ఉంటే చూద్దాం. కనిపిస్తే దాదాపు 20 నుంచి 30 మొసళ్ళు అయితే ఉంటాయి, పెద్ద మొసళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే వచ్చేసి మొసళ్ళ మడుగు. ఇందులోనే దాదాపు 30 వరకు పెద్ద మొసళ్ళు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు చుట్టూ ఎలా ఉందో. ఇక్కడ నుంచి చుట్టూ వ్యూ చూడవచ్చు ఎలా ఉందనేది. ఒకసారి చూపిస్తాను మీకు. చుట్టూ చూడండి, చెట్లు మాత్రం చూడచ్చు, చెట్లు ఎండిపోయిన. రైలింగ్ అంతా మోగిపోవడం అయితే తెలియదు. చూస్తున్నారు ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం పదండి. అయితే అమ్మ మొసలే, ఓ అమ్మ పక్కకు మొసలి
మా అమ్మకు నీళ్ళు కూడా గాడు ఉంటే గీడ మొసలంటే భయపడుతుంది. ఏం చెప్పాలి మా అమ్మకు, ఈడ నీళ్ళు లేని తెచ్చుతుంది అది ముందు పోవాలి. ముందు అయిపోయింది కదా. ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి స్ట్రేట్ వస్తే వాచ్ టవర్ ఉంటుంది. వాచ్ టవర్ మీకెళ్ళి చూద్దాం. మరియు ఇక్కడ కాకతీయుల కాలం నాటి కట్టినటువంటి పురాతన అంటే ఆలయం అలాంటిది ఉన్నదట. గుహనో ఆలయమో ఎగ్జాక్ట్గా అది కూడా చూద్దాం ముందు వీలైతే. వెళ్దాం పదండి. ఇక్కడ వాచ్ టవర్ ఉంది, వేటు వాచ్ టవర్ అని. కాస్త ముందుకెళ్తే ఈ బండల దగ్గర ఇట్లా కొద్దిగా ముందుకు పోతేనే మనకు వాచ్ టవర్ ఉంటుంది. చూద్దాం పదండి. కోతులు ఉన్నాయి, జాగ్రత్త, బ్యాగులు తెచ్చుకుంటోళ్ళు. వెళ్దాం పదండి. చిన్నపాటి ట్రెక్కింగ్ చేసి ముందుకెళ్తే అక్కడ వాచ్ టవర్ అయితే కనిపిస్తుంది. చూడొచ్చు. ఇట్ లాస్ట్ వాచ్ టవర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చెట్లు వాళ్ళ ఉపయోగాలు అయితే ఇక్కడ రాయడం జరిగింది బోర్డు మీద. ఇప్పుడు మనం మీదకి వెళ్తున్నాం, వాచ్ టవర్ మీదకి. చూస్తున్నారా ఏ విధంగా అవుతుందో. సిట్టింగ్ ప్లేస్ ఉంది, ఫ్యామిలీ తర్వాత మంచిగా కూర్చొని తినచ్చు. ఇప్పుడు మనం మీదకి వెళ్ళాలి. టాప్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇదే చూడొచ్చు టాప్ మోస్ట్ పాయింట్. మా వాళ్ళు ఇంకా వస్తున్నారు. ఈ వయసులో ట్రెక్కింగ్ అంటే వాళ్ళ గ్రేడే. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ నుంచి ఒకసారి చూపిస్తాను నేను వ్యూ ఏ విధంగా ఉంటుందో. చుట్టూ చూస్తున్నారు కదా. ఇందులోనే 30కి పైగా పెద్ద మొసళ్ళు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా. అక్కడ కొత్తగా ఒక టవర్ కడుతున్నారు. బోటింగ్ కూడా ఉంది ఆడ. ఇటువైపు చుట్టూ చూడవచ్చు. చూస్తున్నారా ఏ విధంగా ఉందో. కాకతీయుల కాలం నాటి టెంపుల్స్ అని అన్న చూడండి. ఆలయం ఉందని పాతది. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అది ఎక్కడుందో చూడాలి ఫస్ట్. ప్రతి చెట్టుకి ఇక్కడ రాసి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టేక్ అని ఉంది. దీని కింద చూడవచ్చు వుడ్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ యూజ్డ్ ఫర్ ఫర్నిచర్. దేనికి వాడతారు, ఇది ఏ చెట్టు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కొంతమంది మెడిసిన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా యాంటీబయాటిక్ అట. ఇలా ప్రతి ఒక్క దానికైతే విశ్లేషణ ఉంటుంది. అంటే పిల్లలకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ ఆ చెట్టు వల్ల లాభం ఏంటి, దేనికి వాడతారు అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అయితే రావాల్సిందే. ఈ మంచిర్యాల, గోదావరికని, మంతిని, ఈ చుట్టుపక్కల చెన్నూరు వాళ్ళందరూ వీడికి రావచ్చు. అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ముందు దారి చూడవచ్చు. బాబా బాబా అద్భుతంగా ఉంది, భలే ఉంది దారి మాత్రం. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. చుట్టూ చూడవచ్చు. తొందరగా వెళ్ళాలి, మనం చూసి వెళ్ళాలి. చలికాలం కదా మాగిపోతే తొందర వస్తుంది. అడవి మాత్రం దట్టంగా ఉండేది చూడవచ్చు. చూస్తుంటే ఒక మా ఫ్యామిలీ ఉన్నట్టున్నది ఇక్కడ. మొత్తానికి ఎవరు లేరు. ఇక్కడ ముందుకు వెళ్ళాలి మనం లాస్ట్కు. ఎట్ లాస్ట్ మనం అయితే ఈ వైల్డ్ లైఫ్ సెంచరీలో గుహలు అయితే కనుక్కున్నాం. అంటే ఇక్కడ మీదికి వెళ్తే పురాతన గుహలు అయితే ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ చెట్టుకైతే కేవ్స్ హెడ్ అని రాశారు. చూస్తున్నారు కదా. ఇక్కడ ముందర గుహలు ఉన్నాయి అని రాయడం జరిగింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆ గుహలను అయితే చూడబోతున్నాం. పైన ఉన్నాయి, అక్కడికి వెళ్దాం పదండి. చూస్తున్నారా మీదికి వెళ్ళాలి. అక్కడ పైన ఉంది. చూస్తున్నారా. ఈ సండే మాత్రం మనం అద్భుతమైన ప్రదేశాలు అయితే తిరిగాం. నెక్స్ట్ లెవెల్గా వీడియోస్ అయితే ఉన్నాయి. చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూస్తానండి. ఎందుకంటే మీకు కూడా ఈజీ అవుతుంది ఎప్పుడన్నా నచ్చినా కూడా. మనం ముందుకెళ్తాము. చూస్తున్నారుగా
ఏ విధంగా ఉందో ఇలా మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు ఆ కాలం నాటి చూస్తున్నారుగా. ఇప్పుడు మనం ముందుకెళ్ళాలి పైకి. చూద్దాం ఏ విధంగా ఉన్నాయో కేవ్స్. ఒకటైతే చిన్నపాటి ట్రెక్కింగ్ మోడల్ అయితే ఉంది చూస్తున్నారు పైకి రైలింగ్ కింద పడిపోకుండా. ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. వావ్, ఇక్కడ నుంచి అయితే చూడడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సీనరీస్. మనం పైకి వెళ్దాం. ఎట్ లాస్ట్ ఆ పురాతన గుహలకైతే చేరుకోవడం జరిగింది. ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే చూద్దాం. ఆ గుహలు చూస్తున్నాయిగా కేవ్స్కి అయితే రావడం జరిగింది. ఇవి వచ్చేసి కాకతీయ కాలం నాటి గుహలు. ఇక్కడ కేవ్స్ అని రాస్తుంది. కింద చూసారు కదా ఏ విధంగా ఉందో. ఒకసారి చుట్టూ చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఆ గుహలనే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ కాలం నాటి గుహలు ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నారు. మనం పైకి వెళ్దాం. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ పిల్లర్ ఆర్కిటెక్ట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి కాకతీయ కాలం నాటి కట్టడాలు అనేది. కాకతీయ కాలం నాటి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే వచ్చేసి ఆ గుహలు. వావ్, ఈ గుహల కోసం మనం ఇంత దూరం అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఉన్న గుహలన్నీ వెతికి అయితే బయటికి తీయాలి మనం. మన టూరిజం కూడా డెవలప్ కావాలి. అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఒక్కొక్కటిగా అయితే చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎంట్రన్స్లో గుహ చూస్తున్నారు కదా, ఇందులో ఏం లేదు. ఈ రాతితో ఉన్నటువంటి ఈ యొక్క కొండని చెక్కి గుహగా అయితే మలచడం జరిగింది. ఈ యొక్క పిల్లర్ ఆర్కిటెక్ట్నే మనకి ఇది కాకతీయ కాలం నాటిదని తెలుస్తుంది. మరియు ఇక్కడ చూడవచ్చు ఎదురుగా చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో. ఇక్కడ మనం కాస్త లోపలికి వెళ్తే మాత్రం ప్రజెంట్ అయితే ఎంటీ ఏమీ లేదు. చూస్తుంటే ఇక్కడ శివలింగం ఉండేది అనిపిస్తుంది ఒకప్పుడు. చెట్టు వేరు కూడా ఇందులోనే వచ్చింది చూస్తున్నారా. ఇలా మనం బయటికి వెళ్తే పక్కకే మనకు మరొక గుహ ఉంది. అది కూడా చూపిస్తా ఏ విధంగా ఉందో గుహ. చూస్తున్నారు కదా, ఇందులో అయితే ఏమీ లేదు. ఇంకాస్త ముందుకెళ్తే చాలా వరకు ఇలా పిల్లర్స్ అయితే పడిపోయి ఉన్నాయి, ఎందుకంటే చాలా కాలం అవుతుంది కాబట్టి. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇందులో అయితే దేవతలను చెక్కారు. చూస్తుంటే ఇక్కడ చూడవచ్చు ఎదురుగా చూడడానికి ఆంజనేయ స్వామి లాగా అనిపిస్తున్నాడు. ఇవైపు చూడవచ్చు. పైన చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ ఇది చూస్తే మీరు ఇక్కడ మాత్రం గుర్రం ఉన్నట్టుగా అనిపిస్తుంది. గుర్రంపై యుద్ధానికి వెళ్ళినట్టయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది. పక్కనే వీళ్ళు ఇక్కడ ఏదో నెత్తిపైన మోస్తున్నట్టు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో. ఓకేనా. ఇటు పక్కకు చిన్నపాటి దారి ఉంది. ఇది మాత్రం కొద్దిగా గుహ మోడల్గా ఇట్లా లోపలికి వెళ్తూ దాన్ని ఏమంటారంటే యూ షేప్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇంకోసారి చూపిస్తా. ఇలా మనం కాస్త పక్కకి వెళ్తే ఇక్కడ మరొక ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే ఇది కూడా ఒకప్పటి శివాలయం మోడల్ ఉంది. పిల్లర్ ఆర్కిటెక్ట్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో.
లోపల మాత్రం ఎస్ శివాలయము, శివలింగం అయితే ఉండేది, చూస్తూనే తెలుస్తుంది. చూడచ్చు ఏ విధంగా ఉందో. డెవలప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది అబ్బా. ఎందుకంటే ఎక్కువ శాతం నేను మహారాష్ట్రలో చూసా కేవ్స్కి. ఇట్లా మన దగ్గర దీన్ని కొద్దిగా రెనోవేషన్ చేసి డెవలప్ చేస్తే మాత్రం కేవ్స్ చూడడానికి చాలామంది వస్తారు సండేస్. అద్భుతంగా ఉంది కాబట్టి ఇక్కడ చూడవచ్చు. ఇందులో మాత్రం బ్యాట్స్ ఉన్నాయి, గబ్బిలాలు చూస్తున్నారు కదా. ఉన్న దానిలో ఇది ఒకటే పెద్దగా అనిపిస్తుంది మనకు. ఇటువైపు కూడా చూస్తే ఇది అటువైపు దాకా వెళ్తుంది. అంటే ఇక్కడ కనిపించే గుహ ఏదైతే ఉందో ఇది ఉన్న దాంట్లో అతిపెద్ద గుహ ఉన్నట్టుంది. అటు నుంచి ఇటు రెండు వైపులు అయితే దీనికి ఎంట్రన్స్ దారులు ఉంటున్నాయి, చూస్తున్నారు. ఇప్పుడైతే పూర్తిగా గబ్బిలాలు ఉన్నాయి. నేను చెప్పాను కదా రెండు వైపుల దారి ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి, ఆ దారి ఇటు నుంచి అటువైపు దాకా వెళ్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇటువైపు కూడా చూడవచ్చు. చుట్టూ చూస్తే మాత్రం అద్భుతమైన స్పాట్ అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. చూస్తున్నారు గుహ. నేను చూసినట్టు ఈ స్టార్టింగ్ ఉన్న గుహనే అతి పెద్దది. అది మనకు ఇటువైపు నుంచి అటువైపు దాకా కాస్త లోపల దాకా పెద్దగా ఉంది. మిగతా లాస్ట్ 3 మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి. ఓకేనా. నాకైతే సాధ్యమైనంత వరకు అయితే పూర్తిగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేశా. కింద మాత్రం చూడవచ్చు. ఇది కూడా ఒక ఆలయం మోడల్ ఉండేది, కూలిపోయింది మొత్తం. చూస్తున్నారుగా. నాకు తెలిసి ఇక్కడ వరకు ఉండేది కావచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆడదాకా ప్రతిదీ ఉండేది కావచ్చు. ఒక పిల్లర్ పైన ఆర్కిటెక్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, చూస్తున్నారుగా. కాకతీయుల ఆర్కిటెక్ట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు వాడే పనిముట్టు డ్రిల్ బిట్. పక్కకు 2 విగ్రహాలు ఉన్నాయి కానీ చాలా ఏళ్ళ నాటిది, శిథిలం అయిపోయింది. చూస్తున్నారు కదా ఎవరు ఎలా ఉందో. ఓవర్ వ్యూ చూపిస్తాను మీకు. వాళ్ళు ఎలా ఈ యొక్క గుహలు కట్టేదానంటే మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద రాయి పెట్టి అవతల పక్క సపోర్ట్ ఇచ్చి రాళ్ళ మీద రాళ్ళు బేస్ చేసి వాళ్ళు ఇలా కట్టడం అయితే చేసేవారు. చూస్తున్నారుగా. ఈ 2 పిల్లర్స్ పైన ఈ 2 రాళ్ళు పెట్టి దాని మీద బెడ్ వేసినట్టు కవర్ చేసి పైన ఒక రాయితోటి ఇటువైపు పిల్లర్ పెట్టి ఇట్లా బేస్ చేసేవారు. చూస్తున్నారుగా. ఇదే వచ్చేసి అద్భుతమైన శివ్వార మొసళ్ళ అభయారణ్యం. చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి చూడడానికి. ఖచ్చితంగా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవుతాయి. మన ఛానల్లో మాత్రం చాలా వర్తీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవ్వరు తీయలేని చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే మనం అయితే దగ్గరుండి తీయడం అయితే జరిగింది. అది మీకు మిస్ కావద్దు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసే కొద్దీ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు నా ఛానల్ని పూర్తిగా ఫాలో అవుతూ మీరు ఎటన్నా సండే ఏదైనా చూడే ప్రదేశాలు, దగ్గర ప్రదేశాలు మన తెలంగాణలో ఉన్నాయన్నీ నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఈజీ ఉంటుంది. మీకు కూడా ఎటైనా వెళ్తే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. ఓకే, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. వెళ్ళే దారిలో చూడొచ్చు, గుట్టలు అద్భుతంగా ఉన్నాయి కదా. చాలా ప్రదేశాలు ఉన్నాయి అబ్బా. నా బాధ అదే, చాలా ప్రదేశాలు ఉన్నాయి మన తెలంగాణలో చూడాల్సినవి. అందుకే సాధ్యమైనంత వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి కానీ అన్డిస్కవర్డ్ ప్లేసెస్ చాలా వరకు ఉన్నాయి మన దగ్గర. ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది ఒక్కొక్క దిక్కు వెళ్తుంటే. మన దగ్గర కూడా కేవ్స్ ఉన్న విషయం చాలామందికి తెలియదు. నేనే దాదాపు ఒక 6-7 కేవ్స్ పెట్టా. ఒక 2-3 అయితే తెలుసు చాలామందికి, మిగతాది తెలియదు. చూస్తున్నారుగా మా వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు. ఓకే, నేనైతే పూర్తిగా అయితే ఈ యొక్క మొసళ్ళ అభయారణ్యాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశా. ఓకేనా, పూర్తిగా చూసారు కదా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.